బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉందట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. 2 చేతులతో వీణని వాయిస్తూ మరో 2 చేతులతో పుస్తకాన్ని మాలని ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను, ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుంచే శ్రీపంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం జరుగుతుంది. మాఘశుద్ధ సప్తమనే రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను, అందులో రేగికాయలను ఉంచుకుని తలపై పెట్టుకుని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకు గడతో నీటిని కదిలిస్తారు. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడాకులలో పెట్టి సూర్యుడికి నివేదన చేయడం ఆచారం. సూర్యుడు తనని పూజించిన శత్రాజిత్తుకి ఈ రోజునే సమంతకమణిని ప్రసాదించారు. హనుమంతుని వ్యాకరణ శాస్త్రాన్ని, యజవ్యాలునికి యజుర్వేదాన్ని బోధించారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఇలా ఆచరించిన వారికి ఈ మాఘమాసం ఇవ్వనిదంటూ ఏది ఉండదు అంటూ పురాణాలు చెప్తున్నాయి.